సంబంధించి చిలవలు పలువలుగా మాట్లాడుకుంటున్నారు. రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అనర్హులకు ఇచ్చిందని ఒకరంటారు, నేషనల్ హైవేలో రోడ్లు వేసిన వాటికి ఇచ్చిందని ఇంకొకరంటారు, టాటాలకు బిర్లాలకు ఇచ్చిందని మరొకరంటారు, ఆగర్భ శ్రీమంతులు జూబ్లీహిల్స్ లో నివసించే ఫామ్ హౌస్ ఓనర్లకు ఇచ్చిందని ఇంకొకరంటారు, గజ్వేల్లో చంద్రశేఖరరావు గారి ఫామ్ హౌస్ కూడా వారు రైతు భరోసా కింద నిధులు తీసుకున్నాడని మరొకరు అంటారు. ఇట్లా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి మేము 4 గోడల మధ్యలో మా మంత్రివర్గమే కూర్చొని మేమే మాట్లాడుకొని మేమే విధి విధానాలు ఖరారు చేసి ఏదో నిర్ణయాలు తీసుకోవాలన్న ఆలోచన మాకు లేదు. పారదర్శకంగా భాగస్వాములు అందరితో చర్చించి అందరి సూచనల మేరకు సలహాల మేరకు రైతు భరోసా పథకాన్ని పారదర్శకంగా నిస్సహాయులకు సహాయం అందించాలని, ప్రభుత్వం యొక్క సంక్షేమము సామాన్యులకు చేరవేయాలని, ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా ప్రతి వాడికి ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకం చేరాలి అని, రైతు భరోసా నిధులు ఖాతాలో పడాలన్న ఆలోచనతోని మా మంత్రివర్గము స్టేక్ హోల్డర్స్ అందరితో చర్చించడానికి ఒక నివేదికను తయారు చేయడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినము. దానికి ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు నాయకత్వం వహిస్తారు. వారితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా మా ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, ఎందుకంటే ఎన్నికల్లో మేము ఇచ్చిన హామీలు వివిధ జిల్లాలు వివిధ ప్రాంతాలలో పర్యటించి ప్రజల యొక్క సూచనలు సలహాలు పరిగణలోకి తీసుకొని ఎన్నికల మేనిఫెస్టోని తయారు చేసిన సహచర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారిని, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కమిటీలో సభ్యులుగా చేర్చడం జరిగింది. ఈరోజు రైతు భరోసా విధి విధానాలను ఖరారు చేయడానికి రైతు సంఘాలను, రైతు కూలీ సంఘాలను, రాజకీయ పార్టీలను, వివిధ వర్గాల నుంచి సలహాలు సూచనలు తీసుకొని విధి విధానాలు ఖరారు చేసి పారదర్శకంగా ప్రజలకు వివరించే విధానపరమైన నిర్ణయం తీసుకోవడానికి రైతు భరోసా కోసము మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినము. బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అందరితో చర్చించి జూలై 15 తారీఖు లోపల ప్రభుత్వానికి నివేదికను అందించడం జరుగుతుంది. ఆ నివేదికను రాబోయే బడ్జెట్ సమావేశాలలో శాసనసభలో ప్రవేశపెట్టి అందరి శాసనసభ్యుల యొక్క అభిప్రాయం తీసుకొని భవిష్యత్ కార్యాచరణను, రైతు భరోసా విధి విధానాలను నిర్ధారించి ఆ నియమ నిబంధనల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని మా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. ఈ విషయాలు కూడా మీ ద్వారా రాష్ట్ర రైతాంగానికి మేము చెప్పదలుచుకున్నాము. మా ప్రభుత్వం జవాబుదారీతనంగా పనిచేయాలనుకుంటుంది. పారదర్శకంగా ప్రజల ముందు మా విధి విధానాలను పెట్టి ముందుకు నడవాలనుకుంటున్నాము. ఇక 3వ అంశం, వివిధ పత్రికలల్లో, టీవీలల్లో కొన్ని పొలిటికల్ పార్టీ ఓన్డ్ మీడియా కూడా రకరకాల రాద్ధాంతాలు, విషయాలను చిల్వలు పలువలు చేసి లేదా ప్రభుత్వం మీద అపోహలు కలిగించడానికి లేదా ఎక్కడనో సమావేశాలలో ఉన్న మంత్రులను, ఎమ్మెల్యేలను లేని వార్తల్ని ప్రశ్నల రూపంలో వాళ్ళని అడిగి వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడించి దానికి ప్రచారం కల్పించి ప్రభుత్వం యొక్క ప్రతిష్ట దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకు గాను మంత్రివర్గ నిర్ణయాలు కానీ ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన అంశాలను మీడియా మిత్రులకు బ్రీఫింగ్ చేయడానికి మంత్రివర్గం నుంచి 2 అధికార ప్రతినిధులుగా 2 మంత్రులను నియమిస్తున్నాము. దానికి శ్రీధర్ బాబు గారు మిత్రుడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బాధ్యత తీసుకుంటారు. మీడియా మిత్రులకు నా సూచన, మీకు ఎలాంటి ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు కావచ్చు, వివరాలు కావచ్చు, అపోహలు కావచ్చు, మీకు సమాచారం కావాలంటే దానికి సంబంధించి శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడు మీడియా మిత్రులకు అందుబాటులో ఉంటారు. వారిద్దరిచ్చే సమాచారమే అధికారిక సమాచారము.
మీరు ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా ఊహించుకోవడానికి కానీ, ఖాయించుకోవడానికి కానీ, రాయించుకోవడానికి కానీ, చూయించుకోవడానికి కానీ అవకాశం లేకుండా పకడ్బందీగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. కాబట్టి మీడియా మిత్రులకు ప్రభుత్వానికి సంబంధించిన ఏ సమాచారం కానీ, లేకపోతే ఏ అపోహలను తొలగించుకోవడానికి వారిద్దరు అందుబాటులో ఉంటారు. మా ప్రభుత్వం పక్షాన పరిపాలనకు సంబంధించి మీకు ఏ వివరణ కావాలన్నా ఇద్దరు మంత్రులు అందుబాటులో ఉంటారు. కాబట్టి ఇక నుంచి మీకు ఏదైనా సమాచారం అవసరమైతే ఆ ఇద్దరు మంత్రులను సంప్రదించాల్సిందిగా మీడియా మిత్రులకు నేను తెలియజేస్తున్నా. ఇక రాజకీయాలు అంటారా, రాజకీయాలకు సంబంధించి ఏ నాయకుడైనా మాట్లాడతాడు, ఏ మంత్రి అయినా మాట్లాడతారు. దానికి దీనికి సంబంధం లేదు. ప్రభుత్వం పరిపాలనకు సంబంధించి నిర్దిష్టంగా శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్పందిస్తారు. మిగతా విషయాలు ఏదంటే సంబంధిత శాఖ మంత్రులు వాళ్ళ శాఖల